హీరో హీరో అంటే మన అందరికీ గుర్తొచ్చేది మొదటిగా మన నాన్న. మన భవిష్యత్తు అందంగా తీర్చిదిద్దడానికి నాన్న ఎంతో కష్టపడతారు. అట్లాంటి నాన్న కోసం ఇవాళ మనం జరుపుకుంటున్నాం ఫాదర్స్ డే. ఏ వెరీ హ్యాపీ ఫాదర్స్ డే టు యూ ఆల్. ఇక మగవారి విషయంకి వస్తే మగవారిలో ఏ క్యాన్సర్ని తొందరగా గుర్తించవచ్చు. 2 రకాల క్యాన్సర్స్ తొందరగా గుర్తించవచ్చు. ఒకటి కొలోరెక్టల్ క్యాన్సర్, 2 లంగ్ క్యాన్సర్. కొలోరెక్టల్ క్యాన్సర్ కొలనోస్కోపీ అనే పరీక్ష ద్వారా తొందరగా గుర్తించవచ్చు. అంటే ఈ పరీక్ష ప్రతి 50 years 50 ఏళ్ళు పైబడిన మగవాళ్ళందరూ 10 సంవత్సరాలకు ఒకసారి చేయించుకోవాలి. జనరల్గా కొలోరెక్టల్ క్యాన్సర్ పాలిప్లాగా మొదలయ్యి క్యాన్సర్కి మారుతుంది. సో ఈ పాలిప్స్ కానీ కనిపిస్తే పాలిప్ తీసేస్తే తద్వారా మనం క్యాన్సర్ని నివారించవచ్చు. రెండవది లంగ్ క్యాన్సర్. మన ఈ రోజుల్లో సినిమాలో చూస్తున్నాం, ఆల్మోస్ట్ ప్రతి హీరో స్మోకింగ్ చూపిస్తున్నారు. స్మోకింగ్ ఒక ఫ్యాషన్ లాగా చూపిస్తున్నారు, అదొక మగతనం లాగా చూపిస్తున్నారు. దీని ద్వారా యువత ఎక్కువ పెడదవ పట్టి స్మోకింగ్కి అలవాటు పడిపోతున్నారు. ఈ ధోరణి మారాలి. స్మోకింగ్ వల్ల అనేక రకాల క్యాన్సర్స్ రావచ్చు. మోస్ట్ ఇంపార్టెంట్ లంగ్ క్యాన్సర్. అయితే ఈ లంగ్ క్యాన్సర్ తొందరగా ఎట్లా గుర్తించవచ్చు అంటే లో డోస్ సిటీ స్కాన్. నార్మల్ సిటీ స్కాన్కి లో డోస్ సిటీ స్కాన్కి తేడా ఏంటంటే లో డోస్ సిటీ స్కాన్ 5వ వంతు రేడియేషన్ ఉంటుందన్నమాట నార్మల్ సిటీ స్కాన్తో పోలిస్తే. సో ఈ లో డోస్ సిటీ స్కాన్ అట్లీస్ట్ సంవత్సరానికి ఒకసారి చేస్తే లంగ్ క్యాన్సర్ తొందరగా గుర్తించి దాన్ని తొందరగా వైద్యం చేసి తద్వారా దాన్ని తగ్గించవచ్చు. కానీ మోస్ట్ ఇంపార్టెంట్ సిటీ స్కాన్ కన్నా తగ్గించడం కన్నా క్యాన్సర్ నివారణ రాకుండా చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో స్మోకింగ్ మానేయడం మోస్ట్ ఇంపార్టెంట్. ఈరోజే మీ నాన్నని, అన్నని, ఫ్రెండ్ని, బాయ్ ఫ్రెండ్ని అందరికీ చెప్పండి స్మోకింగ్ మానేయమని. క్విట్ స్మోకింగ్, లీడ్ ఏ హెల్దీ లైఫ్.